మనం ఈ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. మన చికెన్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఇవి అన్నీ ఎలా వేసుకొని కలుపుకోవాలో చూపిస్తాను. ఇక్కడ కిలో చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా నీట్గా కడుక్కొని వచ్చాను. ఇప్పుడు మనము దీంట్లోకి ఏమేమి వేసుకొని మనం బాగా కలుపుకోవాలో చూపిస్తాను. ఇక్కడ 2 టీ స్పూన్లు కారం తీసుకున్నానండి. 1 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్లు మెంతు పొడి, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి కొట్టిన పొడి అండి. ఇవి వేసుకొని కలుపుకుందాము. చెక్క, లవంగాలు, అనాస పువ్వు, స్టారు, ఆలుక్కాయలు, పెద్ద ఆలుక్కాయ, చాజరి అన్నీ హోల్ గరం మసాలా వేసుకుందామండి. ఇక్కడ పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ఒక 4 పచ్చిమిరపకాయలు చీల్చేసుకోవాలి. ఇక్కడ కస్తూరి మేతి ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నామండి. బ్రౌన్ ఆనియన్స్ 2 ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నామండి. అది మొత్తం వేసుకోవాలి. చికెన్ మసాలా ఒక ప్యాకెటు, ఈ గరం మసాలా నేను ఇంట్లో నూరు పెట్టుకున్నానండి. మంచి స్మెల్ వస్తున్నది. 1 టీ స్పూన్ వేసుకున్నాం. అల్లం చిన్నులపాయ పేస్టు 1 టీ స్పూన్ నిండా తీసుకొని వేసుకోవాలండి. అప్పటిదప్పుడు నూరు వేసుకోవాలి. వేసుకుంటేనే బాగుంటుంది బిర్యానీలో. ఒక 2 టీ స్పూన్లు పెద్ద స్పూన్ తోటి పెరుగు తీసుకున్నానండి. ఈ పెరుగు వేసేసుకుందామండి. ఒక నిమ్మకాయ కట్ చేసుకొని నిమ్మకాయ మొత్తం పిండుకోవాలి. ముందుగా మనము ఆనియన్ పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ పోసుకుందామండి. ఇదంతా మంచిగా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిసేటట్టుగా, బాగా ముక్కకు పట్టేటట్టుగా కలుపుకోవాలండి. మనం ఎంత ఓపికగా కలుపుకుంటామో అంత టేస్ట్ వచ్చిద్దండి బిర్యానీ అంటేనే మనసుకి ఓపిక ఉండాలి. అప్పుడే మనం తినేటప్పుడు మంచి టేస్ట్ వచ్చిద్ది. చాలా బాగా కుదిరిద్ది కూడా అండి. ఇదంతా బాగా ముక్కకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. 1 గంట సేపు అయినా నానబెట్టుకోవాలి. మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మనం కిలో బాస్మతి రైస్ తీసుకున్నామండి. ఇప్పుడు మనం మూత పెట్టి గిన్నె పక్కన పెట్టుకొని బియ్యము ఏమన్నా ఉంటే చూసుకొని బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలండి. ఈ బియ్యము ఎన్నో రకాల మంచి బియ్యం తీసుకోవాలండి. మంచి బియ్యం తీసుకుంటేనే బాగుంటాయి. కొంచెం రేట్ ఎక్కువైనా కానీ మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి బిర్యానీ మంచి బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యం నీళ్ళు పోసుకొని కడిగి పక్కన పెట్టుకుందామండి. ఇక్కడ నేను 4 టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకున్నామండి. మిగిలింది ఆయిల్ వేసుకున్నాము. కానీ మొత్తం ఆయిల్తోనైనా చేసుకోవచ్చండి. 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వు, స్టారు, చెక్క, లవంగా ఇవన్నీ హోల్ గరం మసాలా వేసుకొని ఒక 2-3 పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్చేసుకోవాలండి. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఇందాక మనం చికెన్లో వేసాం కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి. ఉప్పు 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇవన్నీ మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మనకి ఇక్కడ టమాటాలు మగ్గుతున్నాయి కదా, మనము కలిపి పెట్టుకున్న చికెన్ చూసి టమాటా మగ్గిందండి. ఇప్పుడు మనం ఏదైతే ముందుగా కలిపి పెట్టుకున్నామో ఈ చికెన్ని మనం ఈ టమాటాలు మగ్గినాయి కదా కూరలో వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనము మూత పెట్టేసుకోవాలండి. మంచిగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకోవాలండి. మనం ఏం వాటర్ వేయ అవసరం లేదు. చికెన్లో నీళ్ళు ఉన్నాయి కదా, పెరుగు అది వేసాం కాబట్టి ఈ విధంగా ఊరుతుంది. పెరుగు మొత్తం చికెన్ ఉడికినప్పుడు ఈ విధంగా మొత్తం గుజ్జు అయ్యి ఉంటుందండి.
మన చికెన్ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం గెంటి పెట్టి కలేసుకొని ఇప్పుడు మనం ముందే ఏ అయితే బియ్యం కడిగి నానబెట్టుకున్నామో ఆ బియ్యంని వెసుట్లో వేసేసుకున్నాము. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ కూర అంతా ఈ బియ్యానికి పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఇక్కడ నాకు ఒక గిన్నె తీసుకున్నానండి, పెద్ద గిన్నె. ఆ గిన్నెతోటి గిన్నె రైస్ అయింది. 1.5 గిన్నె వాటర్ వేసుకోవాలి. చెంబుతోటి అయితే 2.5 చెంబు అయిందండి. ఇక్కడ నాకు చెంబుతోటి 2.5 చెంబు బియ్యం అయిందండి. ఇప్పుడు మనము ఒకటి తీసుకుంటే బాస్మతి రైస్ కాబట్టి 1.5 వాటర్ వేసుకోవాలి. మామూలు రైస్కి అయితే 1కి 2 వాటర్ వేస్తాం కాబట్టి ఇక్కడ నాకు ఈ గిన్నెతోటి ఒక గిన్నె రైస్ అయింది. 1.5 గిన్నె వేసుకున్నానండి. మీరు గ్లాస్ తోటైనా చెంబుతోనైనా అయితే ఒక చెంబుకి 1.5 వాటర్ వేసుకోవాలండి. కలిపి మూత పెట్టుకుందామండి. మనకి ఇక్కడ అన్నము ఉడుకుతున్నదండి. అయితే మనము ఊరకూరగా గెంటు పెట్టి కలేయకూడదండి. కలేస్తే రైస్ అనేది ఇరిగిపోతుంది. మనం ఇప్పుడు ఒకసారి గెంటు పెట్టి ఉడుకుతుంది కాబట్టి గెంటు పెట్టి కలిపి మూత పెట్టేసేయాలండి. ఊరకూర కలిపామంటే రైస్ అనేది ఇరిగిపోతుంది. అట్ట కలపొద్దు. మన మామూలు రైస్ కలిపినట్టు కలపొద్దు. మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇదిగో అన్నం అంతా దగ్గరికి వచ్చేసి ఉడికిందండి. ఇప్పుడు మనము ఆ గిన్నె తీసి పక్కన పెట్టి పెనం పెట్టుకోవాలండి. కనీసం ఒక 10 నిమిషాలైనా సిమ్లో పెట్టుకుంటే మనకి ఆ నీరంతా పీకేసిద్ది అన్నమాట. అడుగు అనేది మాడకుండా ఉంటుంది. బాగా వచ్చిద్ది అన్నం. 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకొని మనం మూత పెట్టుకుందామండి. మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.